ఓకే. సో హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఘాటీ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్. ఈరోజు ఘాటీ సంబరం స్టార్ట్ అయింది, ఆ హడావిడంతా ఈరోజు కనిపిస్తుంది మీడియా ఫ్రెండ్స్ సమక్షంలో యాక్చువల్గా. సో చాలా చాలా ఈగర్గా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ద స్వీటీ, మన వెరీ ఓన్ ద క్వీన్ ఆఫ్ టాలీవుడ్ తెలుగు సినిమా. సో అనుష్క గారి యాక్షన్ అవతార్ని చూడడానికి తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న ఘాటీ సినిమా మన ముందుకు రాబోతోంది. జస్ట్ 5 days టు గో అన్న ఈ క్యూరియాసిటీ ఇంకా ఇంకా బాగుంది. సో స్టేజ్ పైన ఉన్న ఆల్ ద జెంటిల్మెన్ హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. సో క్రిష్ గారు, మీ డైరెక్షన్లో ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే క్రిష్ గారు అంటేనే ఇమోషనల్గా అయినా జియోలాజికల్గా అయినా సరే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అయితే తీసుకువెళ్ళడం గ్యారంటీ అనేది మనందరికీ తెలుసు. సో ఈసారి ఘాటీ అంటూ, అంటే మేము చిన్నప్పుడు ఘాట్ రోడ్డు, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని సోషల్ సబ్జెక్టులు చదువుకోవడమే తప్పితే మాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. సో అలాంటిది ఘాటీ సినిమా ద్వారా ఓహో ఘాటీలు అనేవాళ్ళు ఉంటారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, వాళ్ళ భాష ఇలా ఉంటుందా, వాళ్ళ ప్రపంచం ఇలా ఉంటుందా అని ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ని, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ని, ప్రపంచాన్ని మన ముందుకి తీసుకురాబోతున్నారు క్రిష్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. అండ్ జగపతి బాబు సార్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఎస్పెషల్లీ పోలీస్గా కనిపించడం ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ట్రైలర్లో మిమ్మల్ని చూడగానే ఒక హై వచ్చిందనమాట. వావ్, జగపతి బాబు గారు ఎస్ పోలీసా అనేసి. సో వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అందులోనూ క్రిష్ గారి దర్శకత్వంలో ఒక పాత్ర అంటే ఐఎమ్ షూర్ అందులో ఒక డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఎస్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మన ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అయ్యయ్యో ఆయన చూడగానే ఆ పాట ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది. సో గుమ్కి వచ్చి చాలా ఇయర్స్ అయినా కూడా ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీస్ విక్రమ్ ప్రభు గారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ తెలుగు ఆడియన్స్ కదా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందమే. సో ఎస్, చైతన్యరావు గారు, కొత్త యాంగిల్ చూడబోతున్నాం చైతన్యరావు గారిలో. ఇప్పటి వరకు ఏదో మన ఇంట్లో మన పక్కింట్లో ఉండే అబ్బాయిగాను హీరోగాను కనిపిస్తూ వచ్చారు ఆయన. రీసెంట్గా మయసభలో కూడా ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు. బట్ ఈసారి మాత్రం ఇంకా అసలు కంప్లీట్ కాంట్రాస్ట్, డిఫరెంట్ యాంగిల్ చూడబోతున్నాం అనమాట చైతన్యరావు గారిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనుష్క శెట్టి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఘాటీగా ఆవిడ్ని ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి చూడడం అనేది, యాక్షన్ అవతార్లో చూడడం అనేది నిజంగా ఒక గొప్ప ఫీస్ట్గా మన ముందుకు రాబోతోంది. బిల్లాలో ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ చూసాము అనుష్క గారిలో, ఇప్పుడు మాస్ యాక్షన్ చూడబోతున్నాము అని అనిపిస్తోంది. సో ఓవరాల్గా ఘాటీ అయితే మన ముందుకి September 5th నుంచి థియేటర్స్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి మన టీం కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి సో మీ గ్రూప్ పిక్చర్స్ అయిపోయినట్టేనా? డన్? ఎస్. సో అయితే డైరెక్ట్గా స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. టు స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడితేనే బాగుంటుంది. రాజీవ్ రెడ్డి గారు, సారీ అటాక్ చేశాను అనుకోకండి ప్లీజ్. Good evening everybody, thank you for coming. Like she mentioned, you will see the real queen Anushka, the way she would dominate the entire show. And thanks to Vikram, he's done a brilliant job. And Jyot garu, so thank you so much for being a part of the project. Chaitanya and everybody. Let's all meet on the 5th and see how it goes. We are all confident. We've done a great film. I hope you'll all like it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ గ్రాండ్ రిలీజ్ చేయడం కూడా ఒక విశేషం అని చెప్పాలి. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ ఎస్, చైతన్యరావు గారి మాటలు ఇప్పుడు విందాము. అసలు లుక్ అయితే అద్దరిపోయింది, వెరీ వెరీ సర్ప్రైజింగ్. సో ఎస్, బ్లాగ్ చేస్తున్నా. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ, సార్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటీ September 5th థియేటర్స్లో రాబోతుంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. సో మిస్ అవ్వకుండా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు
కొంచెం టైం, కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. మీరు టీజర్ సాంగ్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఫియర్స్ రోల్. బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు, ఐ థరోలీ ఎంజాయిడ్ సీయింగ్ హర్ లైక్ దట్ ఆన్ స్క్రీన్. పర్సనల్గా యాక్ట్ చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హై వచ్చింది. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం ఫర్ హర్. అండ్ నాకు క్రిష్ గారు అంటే చాలా ఇష్టం. నేను సార్కి తెలియకపోవచ్చు, బట్ చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను. ఎడిటర్ మా బాగుండే. సో అక్కడి నుంచి ఈరోజు క్రిష్ గారి సినిమాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడము ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ క్యారెక్టర్కి నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. సచ్ పవర్ఫుల్ రోల్, సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఈస్. నాకు ఫస్ట్ టీజర్లో కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్, ఒక 4-5 గ్లిమ్సెస్ ఉంటాయి. దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా ఇంత అంత లేదు. రేపు సినిమా చూస్తే ఏమైపోతారు ఇంకా. బట్ బ్యూటిఫుల్ రోల్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా క్రిష్ గారు, ఐశ్వర్య గారు దగ్గరుండి చూసుకున్నారు. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత క్రిష్ గారు పిలిచి చూపించారు, సార్ ఒకసారి వచ్చి చూడండి, సీ యువర్ సెల్ఫ్ అని. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ సా మై సెల్ఫ్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ వాజ్ సో హై, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కుందల్ నాయుడు. ఇట్ కుడెంట్ బీ బెటర్. నాలో ఈ యాంగిల్, ఒక కొత్త యాంగిల్ని చూపించారు. రేపు నా పరిస్థితి ఏంటో సినిమా రిలీజ్ అయిన తర్వాత. బట్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్. లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ క్రిష్ గారు. అంటే నేను అందరికి అదే చెప్తున్నా. దేవా గారు స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్రిష్ గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ లాగా నాకు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి వారితో అని కోరుకుంటున్నాను. అండ్ మై స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు, తక్కువ మాట్లాడతారు, బట్ I am very fond of him. Thank you, sir. Thank you for this opportunity. I hope నేను బాగా చేశాను అనుకుంటున్నాను. అండ్ ది ఎవర్ హ్యాండ్సమ్ జగపత్ బాబు గారు, నేను ఆయనకు చెప్తుంటాను, సార్ మీ సినిమా నాకు అడవిలో ఒక అభిమానుడు చాలా ఇష్టం అని. ఎప్పటి సినిమా అది అంటారు. బట్ ఐ యూస్ టు నేను when I was young, I used to cut his పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఎవరిని పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని బుక్లో పెట్టుకునేవాడిని. వెరీ హ్యాండ్సమ్. ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సార్, మా వాళ్ళు అయితే అవ్వట్లేదు. అండ్ థ్యాంక్ యూ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడము ఇట్స్ అ ప్లెజర్. we've all grown up watching his films, and ఈరోజు ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు బి పార్ట్. జగపత్ బాబు గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ విటివి గణేష్ గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, అండ్ అనుష్క గారితో షేర్ చేసుకోవడం ఇట్స్ గ్రేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బ్రదర్ విక్రమ్ గారు. నాకు చాలా ఇష్టం వారి ఫిల్మోగ్రఫీ చూస్తే. వెరీ డిఫరెంట్. మీరు తమిళ్లో ఆయన సినిమాలు చూస్తే చాలా సెలెక్టివ్ ఉంటారు. అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా నాకు చాలా నచ్చింది. సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాస్ డూయింగ్. అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ నౌ దిస్ ఇస్ ఘాటి, ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం విక్రమ్ గారికి. అండ్ వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ వెరీ కైండ్. కోఇన్సిడెంటలీ ఆది అండ్ విక్రమ్, ది బోత్ ఆర్ క్లాస్మేట్స్, వారిద్దరితో సినిమా చేస్తున్నా. ఇట్ వాజ్ వెరీ నైస్. అంత పెద్ద హీరో అయినప్పటికి కూడా ఎక్కడ కూడా హీ వాజ్ నెవర్, అంటే నేను ఒక పెద్ద స్టార్ హీరోతో పనిచేస్తున్నాను ఫీలింగ్ నాకు విక్రమ్ గారు ఇవ్వలేదు, అనుష్క గారు ఇవ్వలేదు. దే వర్ వెరీ కైండ్ టు మీ. అంటే ప్రాబబ్లీ ఫస్ట్ టైం చూసుంటారు నన్ను ఈ సినిమాలో విక్రమ్ గారు. హీ మైట్ నాట్ హ్యావ్ నోన్ అబౌట్ మీ, అయినా కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ సార్ ఫర్ దాట్. ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ. అండ్ Anushka ma'am, it was a great pleasure sharing screen with you. You have been very supportive and very kind, and this is my dream come true working with you. September 5వ తారీఖున, నాట్ జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో ఘాటి రిలీజ్ అవబోతుంది. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇంకా కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ డబ్ ఫర్ ఇట్. సో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. క్రిష్ గారు, అనుష్క గారు కాంబినేషన్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. చూసి మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. చాలా మంచి సినిమా.
ఇట్లాంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు క్రిష్ గారు. సో మీ అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్న 5th రోజు సినిమా థియేటర్లో చూడడానికి. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఘాటి ఆన్ September 5th. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, థ్యాంక్ యూ క్రిష్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఈ క్యారెక్టర్ తర్వాత ఘాటి తర్వాత ఫ్యూచర్ ఏంటంటారు? అది ఎలా ఉండబోతోంది అంటారు? ఐ సీరియస్లీ డోంట్ నో. బికాస్ కంప్లీట్లీ పాజిటివ్ రోల్స్ నుంచి విలన్గా చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఒక పర్ఫెక్ట్ ఒక బ్యాంగ్ ఆన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసింది జగపతి బాబు గారు ఇక్కడే ఉన్నారు. సో అలా ఏమన్నా వాళ్ళతో కంపారిజన్ ఏదో ఇప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నాను, వాళ్ళతో లేదు. బట్ ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ నెక్స్ట్. బట్ ఒక సినిమా అయితే చేస్తున్నాను క్రాంతి గారితో. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అసలు బయట తిరుగుతూ నన్ను వదులుతారా కొడతారేమో ఇంట్రెస్టింగ్, స్వీటీ ఫ్యాన్స్ అందరు చంపేస్తారేమో. బట్ యా, పీపుల్ మొన్నే ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండే, people will either love it or hate it, but they will not forget this character Kundal Naidu for years to come. Thank you so much. Amazing, very much looking forward to see you in this film. So yes, and now obviously mana Vikram Prabhu garu మీరు నేచర్కి చాలా దగ్గరగా సినిమాలు చేస్తుంటారు అనిపిస్తుంది. అప్పుడు గుమ్కీలో ఫారెస్ట్, కొండలు, ఏనుగులు, ఇప్పుడు కూడా ఇలాగే కొండలు గుట్టలు ఎక్కుతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద లక్కీ థింగ్ ఫర్ యూ అని అనుకుంటున్నాము. ఘాటి కూడా అలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అனைவருக்கும் వణకం, అందరికీ నమస్కారం. I take this opportunity to be here for my first Telugu movie. My first thanks goes to my director, Krish sir. I'm just happy that he had me in mind when he wrote the character of Desiraju. It is always a very happy feeling when a writer who's a director can think of a person to portray his character. And when he came home, I asked him, sir, why me? And he explained a whole bunch of things very sweetly. He said a whole bunch of sequences or scenes from my different movies, and he said all these comprised is Desiraju. So that was a very, very honorable thing I got, sir. So thank you so much. Of course, to paint a picture and take you into this Ghati world, he first took me into it, and he told how Anushka Garu is there, and I'm a big fan of Anushka Garu, just like all of you, and it was a wonderful time working with her. And I think if you all get to meet a good person in life, she will be one of those people. For me, she was. And this entire experience of going and shooting, yes, like you said, ma'am, from Kumki to now, that whole going in the nature and shooting this entire world and bringing it in front for you on the screen has been a very pleasurable experience. And this entire experience to be shared with Jagapati sir, Chaitanya Rao, and various wonderful artists in this movie was a great experience. For me, of course, this is my first time I'm even speaking Telugu, so I had my journey planned out. I had a wonderful time playing it out too. And the first day when I had a scene with Jagapati sir, they are all, dad and him are all college mates. So for me, it was almost like a very shaky feeling. So it was. I'm just happy to share space with sir and Chaitanya. Like you said, whether they like you or hate you, that character is going to live on. I'm so excited for that. My grandfather always says, when you do a negative role, there is no tap on like how far you can go, and I think you've done a wonderful job. So all the best for that. Rajiv, you've been such I think ethical producer. I think there's very few people who actually, you know, when I say producer, I can think of so many, but there's only one you. So keep being like that. I think it's always great to have a good producer who understands the vision of the entire team and supports you throughout.
And today, to see my very excited director, it only makes me happy, because when we are there shooting the scene, all I listen to is the director. All I want to hear is okay from the director. And today, when he is happy, I am very happy. He is the captain of the ship. So when the captain of the ship is happy, our entire team is happy. So I would like to take this opportunity to thank this entire team, and of course ask for your support from this, September 5th, to go enjoy this movie and just share your well words about us. This not just us. This is only maybe like 15% of the team. There's everyone, every art department, from camera, Manoj, to Sagar, the music director who's getting introduced in this movie. Everyone's done a wonderful job. They've all added into the intensity of such a movie. So yes, I wish my entire team the best, and thank you so much. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ప్రభు గారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో చూడడానికి, ఇంకా క్యూరియస్గా ఉంది. అండ్ తమిళ్లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది చక్కగా. అండ్ కన్నడలో కూడా యష్ గారి మదర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆల్ ఓవర్ ద ఫ్యాన్స్ ఆఫ్ అనుష్క గారు ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ నౌ ఆబ్వియస్లీ ది ఎవర్ చార్మింగ్ విత్ అన్ ఇంపెకబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ జగపతి బాబు గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ చూసి. మీకు తెలుసు ప్రెస్ మీట్లకి ఎక్కువ రావట్లేదని, అది ఎందుకో కూడా చెప్తాను. ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజీవ్, ఆనెస్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ ద పీపుల్, బికాజ్ ద జెంటిల్మెన్ దే ఆర్. విక్రమ్ నేను అప్పుడు కలవలేదు, దో జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కాదు, వాళ్ళ తాతగారు కూడా మాకు బాగా క్లోజ్, శివాజీ గారు. So our relationship, I was excited to meet him, and then finally I met him and I had a thorough good journey with him. Chaitanya, first of all, I should congratulate you on Maisaba. I'm just amazed. అప్పుడు సినిమా చూసినప్పుడు, మైసభ చూసినప్పుడు నువ్వని నాకు తెలియదు, అసలు నాకు అర్థం కాలేదు ఎవరని. తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టలేదు. సినిమాలో అసలు మన ఇద్దరికి కాంబినేషన్ కూడా లేదు కాబట్టి we didn't meet, I think, in the film at all. Oh, we met in the film? Oh, shot together, okay. సో స్వీటీ మామూలుగా అందరికీ తెలుసు, షీఈ్ వెరీ స్వీట్ అని. బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. సినిమా ఘాటు సినిమా, అది ఘాటీలో తీసిన సినిమా. అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా, వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయకపోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. అక్కడ మటన్ పెట్టారు, అద్భుతమైన మటన్ తిన్నాం. సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం. సో ఇందాక అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ దట్. ఎందుకు రావట్లేదు అంటే, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి. సో అదొకటి బోర్ కొట్టేసింది నాకు చెప్పి. అందుకని ఈ పర్టికులర్ సినిమాకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే, వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది, ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అమ్మా, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ విలన్, ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ ఎ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా. ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, అదర్ క్యారెక్టర్స్కి తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, క్రిష్ చేసిన డ్రామా అటువంటిది. సో క్రిష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది. సో ఐ రియలీ ఎంజాయిడ్ ద వర్క్ అండ్ స్వీటీ ఈజ్ అమేజింగ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. అండ్ రాజీవ్కి వస్తే, విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు, ఎథికల్ ప్రొడ్యూసర్ అని. వాళ్ళు ఎక్కడా కనపట్లేదు ఈ రోజుల్లో, అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా.
I mean, I can't point out one person, there are 2 or 3 అంతవరకే, మిగతా అన్నీ you know how it is. సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్. అంటే మాట ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి. సో దట్ ఈస్ వాట్ హీ ఇస్. అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, చెప్పను. అండ్ అగైన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను. తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్, స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలిం. నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని బేసు, దాని ఫీల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్. So I'm just waiting to look forward. I'm looking forward to see the release, reaction and everything. Let's all look forward and wish us all the best. Thank you once again, everybody. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. అండ్ వి ఆల్ నో, అంటే పోలీస్ ఇప్పుడు ఇందులో గుడ్డా బ్యాడా అన్నది కూడా మేము తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే జగపతి బాబు గారు క్యాన్ బీ అండ్ క్యాన్ డూ ఎనీథింగ్. He is such a versatile gift to our Indian cinema. So thank you so much. Very much looking forward to see you, sir. And of course, ఇప్పుడు ఈ ఘాటి అనే ప్రపంచాన్ని మనందరికీ అంతే ఘాటుగా ప్రజెంట్ చేయబోతున్నటువంటి మన వెరీ క్రియేటివ్ అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలటానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి అన్నమాట. అలాంటి ఒక కథ ఘాటి. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడున్నవే ఒక తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు, ఇవన్నీ కలగలిపి ఒక కథ చెప్పడానికి ఒక మంచి ఆస్కారం నాకు దొరికింది. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు ఒక గొప్ప రచయిత, మున్నీటి గీత లాంటి మంచి పుస్తకాలు రాశారు, ఒక జర్నలిస్టు. మొదటగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు. తూర్పు కనుమలు, అక్కడుండే ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే ఘాటీల గురించి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇది. దాని తర్వాత 2 చాలా ముఖ్యమైన బలమైన పాత్రలు దొరికినాయి. మొదటగా శీలావతి అనే పాత్ర, అనుష్క శెట్టి గారు. నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాము. తను సరోజ అనే పాత్ర పోషించింది. ఇప్పుడు తను ఈ ఘాటీలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది. అరుంధతి కావచ్చు, సరోజ కావచ్చు, బాహుబలిలో దేవసేన కావచ్చు, భాగ్మతి కావచ్చు, మన తెలుగు సినిమా ప్రపంచంలో ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. అండ్ వాటిని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ ఒక సూపర్ స్టార్డంలో ఉంది. వేదం నుంచి ఇప్పుడు దాకా తన ఒక ఎవల్యూషన్ చూస్తే స్టార్డంలో అనేక రెట్లు ఎదిగింది. మనసు మాత్రం, తన సోల్ మాత్రం అలాగే ఉంది. ఈ సినిమాకి ఎంతైతే కావాలో, చాలామంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదని, కానీ ఈ సినిమా కథ చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మాట అన్నది, చాలా అడ్వెంచరస్ మూవీ, చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ, లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ అని. ఒక అనుష్క ఒక విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్కి ఇచ్చే ముందు కాపీ మొత్తం చూసుకొని అనుష్కకు ఫోన్ చేశాను. చాలాసార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్వీటీకి చెప్పాను. స్వీటీ, నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈజ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, పెన్నకిలా పర్ఫార్మెన్స్ అని. సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీగా September 5th అని చెప్తారు. అదేవిధంగా నేను అదే ఫోన్ కాలు ఈయనకి వెళ్ళింది, ఆయనకి వెళ్ళింది. వీళ్ళ ముగ్గురికి నేను చెప్పాను బేసికల్గా, విక్రమ్ దిస్ ఇస్ సూపర్బ్. ఈ సేమ్ థింగ్ చైతన్య గారికి చెప్పాను. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి అనుష్క గారితో చేయాలని, అనుష్క గారి కోసం ఈ సినిమా చేద్దామని నేను, మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు, విక్రమ్, ప్రమోద్ అండ్ వంశీ గారు మేము డిసైడ్ అయ్యాం. ఈ కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ థాట్, ఈ దేశీరాజు అనే క్యారెక్టర్ రాగానే పక్కన రాసుకున్న మొదటి పేరు విక్రమ్ ప్రభు. ఆయన మాత్రమే ఆలోచించాను. ఆయన ఇందా చెప్పినట్టు ఆయన కుంకి కావచ్చు, టానాకారన్ కావచ్చు, ఇరుగుపట్టు కావచ్చు, ప్రతి సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్. ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఎఫర్ట్లెస్గా ఉంటుందన్నమాట. ఈ దేశీరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్, ఒక పవర్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండాల్సిన అందమైన మనసు, లోపల ఉండాల్సిన ఒక కొండంత బలం,
ఈయనలో నాకు కనపడినాయి. అందుకని నేను అప్రోచ్ అయ్యాను అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. విక్రమ్ ప్రభు గారు ఒక గొప్ప డెబ్యూ అవబోతుంది తెలుగులో. ఆయనే తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నారు. అంటే గౌరవం మన ఆడియన్స్ మీద గౌరవంతో అండ్ హీ గేవ్ హిస్ ఫుల్లెస్ట్. న్యూయాన్సెస్ కావచ్చు, యాక్సెంట్స్ కావచ్చు, చాలా అందంగా చెప్పారు. సేమ్ థింగ్ చైతన్యరావు గారిని ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్లో 30 vs 20 ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను. దెన్ ఐ రియల్లీ థాట్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ గై. ఈ కథ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ పేర్లని చాలా గమ్మత్తుగా ఉంటాయి. శీలావతి, దేశరాజు, ఈయన కుందుల నాయుడు, కాష్టాల నాయుడుగా ఈయన బ్రదర్గా రవీంద్ర విజయ్ గారు. మంగళవారం సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ దట్, అండ్ దెన్ ఐ రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. కుందుల నాయుడు క్యారెక్టర్ రాసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ చైతన్య. నాకున్న కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి బేసికల్గా. ఆ స్ట్రెంగ్త్లో నా క్యాస్టింగ్ కూడా ఒక స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా ఒక మ్యాగ్నెట్ లాగా అన్నమాట. శీలావతికి ఎలా అయితే అనుష్కనో, దేశరాజ్కి విక్రమ్ గారు, కుందుల నాయుడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అన్నమాట. దెన్ వచ్చిన తర్వాత వన్స్ వి డిస్కస్డ్, నేను కథ చెప్తే ఆయన కళ్ళలో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన యాక్ట్ చేసేస్తున్నాడు ఆయన కళ్ళల్లో. నేను బలంగా నమ్మాను, దిస్ ఈస్ ద కుందుల నాయుడు అని. ఆయనే నమ్మలేదు, మిగతా టీం అంతా నమ్మలేదు. ఒక 2 రోజులు ఆయన కాస్ట్యూమ్ టెస్ట్ అయిన తర్వాత ఆయన ఎస్ సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ అన్నారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో ఇందాక ఏంటి యూఎస్పీస్ అని చెప్పాలంటే ద పర్ఫార్మెన్సెస్ అన్నమాట. ఒక ఫ్రేమ్లో అనుష్క గారు, జ్యోతిబాబు గారు వాళ్ళ ఒక చిన్న మెస్లో ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి కథ రాసినప్పుడు గొప్ప సంభాషణలు, సాయిమాధవ్ బుర్రా గారు రాసిన సంభాషణలు కావచ్చు, చింతకింది గారి ఎడిషనల్ డైలాగ్స్ కావచ్చు, వీటన్నిటినీ ఇఫ్ యు సీ ఆ స్క్రీన్ మీద వీళ్ళందరూ, ఆ పాత్రధారులందరూ వచ్చి వస్తున్నప్పుడు ఒక హై వస్తుందన్నమాట. ఈ సినిమాలో అట్లా పర్ఫార్మెన్సెస్ కుదిరినాయి. విశ్వదీప్ ఎస్సీబీ ఆఫీసర్ విశ్వదీప్ క్యారెక్టర్లో జ్యోతిబాబు గారు చేశారన్నమాట. ఆయన ఈ సినిమాకు ఒక సూత్రధారి లాంటి ఆయన. మొదటి సీన్ ఆయనతో ఉంటుంది, చివరి సీన్ కూడా ఆయనతో ఉంటుంది అన్నమాట. ఈజ్ ద ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో యాక్చువల్గా ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఆ డిమార్కేషన్ ఉంటుంది అదే బ్రిడ్జ్ మీద మేము షూట్ చేసామన్నమాట. ఇటువైపు ఆంధ్ర, ఇటు వెళ్తే ఒక ఆంధ్ర, ఇటు వెళ్తే ఒక ఒడిస్సా. అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. జ్యోతిబాబు గారి క్యారెక్టర్ అక్కడే వస్తుందన్నమాట. వెరీ ఫార్చునేట్ వెన్ యూ రియల్లీ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ. ఒక గొప్ప కాస్ట్ అండ్ క్రూ దొరకటం చాలా ఫార్చునేట్ అయిన చాలా గొప్ప అదృష్టం అన్నమాట. ఈ సినిమాలో నాకు ఒక అందమైన కాస్ట్ దొరికితే ఒక గొప్ప క్రూ దొరికింది. ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ క్రూ అన్నమాట. తోట తరణి గారు లాంటి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన ఎక్స్పీరియన్స్. ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్ చేశారు, ఆమె ఎక్స్పీరియన్స్. సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్, తపస్ నాయక్ సౌండ్ డిజైన్. ఇంకో పక్కన ఆల్మోస్ట్ కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ కాటసాని గారు. ఈ కొండలని చూపించటానికి మేము మా సహజమైన నేత్రాలతో ఎలా చూసామో దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలన్నమాట. అదేవిధంగా ఒక డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి గారు. ఈ పర్వత శ్రేణులకంటూ ఒక సౌండ్ ఉంటుంది. ఈ సినిమాకి, ఘాటీ సినిమాకి ఒక హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్, అండ్ హీ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కొత్త ఎడిటర్స్ చాణక్య గారు, వెంకట్ గారు, రామ్ కిషన్ మాస్టర్. ఈ సినిమాలో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. దాదాపు ఒక 7-8 యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి, బేసికల్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ టీంతో పాటు చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉన్న టీం, రెండు కలిపి ఒక అందమైన క్రూ దొరికింది. సో ఒక కొత్త ప్రపంచంలోనికి ఆడియన్స్ని తీసుకెళ్ళి, ఇప్పటివరకు మనం వినని కనని పాత్రలు ఈ ఘాటీలు అనేది, వాళ్ళ గురించి ఒక చాలా మంచి సినిమా తీసాం. అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. నేను ఒక కమర్షియల్ పందాలో ఉంటూ నేను చెప్పదలుచుకున్న ఒక కథని చాలా అందంగా తీర్చిద్దాన్ని ఒక చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 5th. నేను చెప్పినట్టు మళ్ళీ స్వీటీ ఒక విశ్వరూపం చూస్తారు. అండ్ ఎవ్రీబడి స్వీటీ కోసమో స్పెక్టకల్ కోసమో ఈ సినిమాకి వస్తారు. కానీ ఘాటీ సినిమాలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ని మనసు నిండా నింపుకొని థియేటర్ నుంచి వెళ్తారు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు షో దిస్ ఫిల్మ్ టు ఎవ్రీవన్. And thank you so much for coming here today and helping us to promote this film. Thank you. Superb, sir. Thank you very much.
మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కథల్ని ఎంత ఎఫిషియెంట్గా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చెప్తారో మా అందరికీ తెలుసు కాబట్టి ఘాటి కోసం కూడా మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాము.